అందరికీ నమస్కారం అండి. జస్ట్ ప్రస్తుత సీఎంకి మాజీ సీఎంకి ఉన్న డిఫరెన్సెస్, వాళ్ళ మైండ్ సెట్కి ఉన్న డిఫరెన్సెస్ ఒకే ఒక ఉదాహరణతో అయితే మీకు చెప్దాం అనుకుంటున్నాను. అందరూ ఈ వీడియో పూర్తిగా చూడండి. రైతులు అన్ని రకాల వ్యవసాయాలు చేస్తారు. అది కూడా ఎక్కడ సారవంతమైన నేలలో అన్ని రకాలైన వ్యవసాయాలు అయితే ఖచ్చితంగా చేస్తారు. అదే బీడు భూముల్లో చేసే వ్యవసాయం ఏమైనా ఉందా? ఆలోచిద్దాం, ఏమైనా ఉందా లేదా? ఉండే ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఉండే ఉంటుంది. బీడు భూముల్లో కూడా రైతులు వ్యవసాయం చేయొచ్చు. సౌరశక్తిని ఉపయోగించుకొని సోలార్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసి వారి అవసరాలకు పోను ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉందో ఆ బోర్డుకి ఆ కరెంట్ని అమ్ముకోవడం వల్ల వాళ్ళకి రెవెన్యూ కూడా వస్తుంది. ఏదైతే ఈ వ్యవసాయం చేశారో ఈ వ్యవసాయంలో ఎంత లాభం అయితే వస్తుందో దానికైనా లాభం వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఇంప్లిమెంట్ చేసింది మన ఆంధ్రప్రదేశ్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేశారు. నారా లోకేష్ గారు కూడా దీని మీద చాలా కసరత్తులు అయితే చేయడం జరిగింది. దీన్ని పూర్తి రూపంలోకి తీసుకొచ్చే సమయంలో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం జరిగింది. వీటిని నాశనం చేయడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కొన్ని పొలాల్లో కానీ కొన్ని దగ్గరలో కొన్ని ఊర్లలో ఏదైతే పంప్ సెట్ ఉందో వాటికి సోలార్ సిస్టమ్స్ పెట్టడం జరిగింది. ఏ కరెంట్ వైరు లాగాల్సిన అవసరంలా, ఏది చేయాల్సిన అవసరంలా ఆ సోలార్ ద్వారా వచ్చే కరెంట్ వల్ల ఆ పంప్ సెట్లు అనేవి రన్ అవుతూ ఉండేవి. అతని విజనరీ ఆ విధంగా ఉంటుంది. కానీ మనోడికి లేదు కదా, మనోడి కింద ఉన్న సలహాదారులు కూడా లేదు కదా. ఇలాగే ఉంటుంది రాష్ట్రం. అందుకని జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. మనకు సహజంగా దొరికే ఏదైతే సహజంగా దొరుకుద్దో వెలుతురు గాలిని ఉపయోగించుకుని కరెంటుని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కానీ దాన్ని మన రాష్ట్రంలో ఉపయోగించుకోవడం వల్ల మనకు మేలు జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. కానీ మన జగనన్నకి అంతటి ఆలోచనలు ఉండవుగా. ఎందుకంటే ఎవడన్నా లోపల పంపాలి, ఎవరిని బయటికి తీసుకురావాలి, ఎవరిని అది చేయాలి, ఎవరిని ఇది చేయాలని తప్ప మన అభివృద్ధి ఎటుపోతే అడిపోయింది. అతనికి అవసరం లేదు కదా. అందుకని చెప్పి నేను ఏమంటున్నానంటే అప్పుడు కరెంట్ రేట్లు ఇది, ఇప్పుడు కరెంట్ రేట్లు ఇది, ఎంత డిఫరెన్స్ ఉంది. ఎందుకు ఇప్పుడు కరెంట్ రేట్లు అంతలా పెరిగాయి? న్యాచురల్గా దొరికే వాటిని వదిలేసి బొగ్గును కొనుక్కోవాలి, థర్మల్ పవర్ ప్లాంట్లు తెచ్చుకోవాలి, వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవాలి, బొగ్గులో కమిషన్ తీసుకోవాలి. ఇన్ని కమిషన్ తీసుకుని ఇన్ని వ్యవహారాలు చేస్తే యూనిట్ రేట్లు పెరగక ఏం జరగద్దే? కొద్దిగైనా వాడునుంటే ఇప్పుడు ఇంత పరిస్థితి వచ్చిండేది కదా ఆంధ్రప్రదేశ్కి. ఇంకా ఛాన్స్ లేదులే, నీకు వాడేదానికి కూడా ఛాన్స్ ఇవ్వరు జనాలు. ఎందుకంటావా? జనాలు డిసైడ్ అయిపోయారు. బాయ్ బాయ్ జగనన్న.